నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో 40 సంవత్సరాలు అనుభవం గల ఓఎస్ఐ గారు. పేరు డి సూరిబాబు, ఎస్ఐ క్రైమ్, విశాఖపట్నం కమిషనరేట్. 40 సంవత్సరాల నుంచి కేవలం క్రైమ్లోని ఎక్స్క్లూజివ్గా పనిచేస్తున్న సూరిబాబు గారికి విశాఖపట్నం ప్రజలతో పాటు విశాఖపట్నం పోలీసులు, ఆయన పనిచేసిన ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా, పోలీసులు కూడా క్రైమ్ కింగ్ అంటుంటారు. ఎందుకంటే ఎక్కడైనా నేరం జరగగానే ఫస్ట్ సూరిబాబు గారు అక్కడికి వెళ్ళి ఆ సీన్ చూసి ఎవరు చేశారు నేరాలన్నది చెప్పడంలో ఆయనకి ఒక స్పెషలిజం. అంటే దొంగ లోపటి నుంచి ఏ విధంగా వచ్చాడో లోపలికి, బయటికి ఏ విధంగా వెళ్ళాడు, ఆయన చేసిన ఆ సీన్ అంటే మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలాగుందని చూడగానే ఇది పలానా గ్యాంగ్ అని ముందు డిసైడ్ చేస్తాయి. ఆ విధంగా డిసైడ్ చేయడమే కాకుండా వాళ్ళ అక్కడ వదిలిపెట్టిన వస్తువులను చూసి కూడా ఈ పలానా గ్యాంగ్ చేశారు, వీళ్ళు ఈ విధంగా చేస్తారు కాబట్టి వీళ్ళే అవుతారని ఖచ్చితంగా సూరిబాబు గారు చెప్పడం, అది జ్యోతిష్యంలాగా ఖచ్చితంగా నిజమవుతుంటుంది. అంటే జ్యోతిష్యాలని నిజమవుతాయని కాదు, కానీ సూరిబాబు గారు మాత్రం చెప్పారంటే ఖచ్చితంగా ఆ గ్యాంగ్ అక్కడ ఉంటుంది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈజీగా అవుతుంటుంది. అంటే ముందు గ్యాంగ్ ఎవరో డిసైడ్ అయిపోగానే తర్వాత నేరాలు ఎవరు చేశారు అనే కోణంలో వెళ్ళిపోతుంటే వాళ్ళు దొరుకుతుంటారు, ఇంట్రాగేషన్ చేస్తారు. అయితే సూరిబాబు గారికి సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసి చెప్పడంతో పాటు ఇంట్రాగేషన్ చేయడం కూడా ఆయనకు స్పెషాలిటీ. అంటే ఇంట్రాగేషన్ అంటే జనరల్గా అందరూ 3rd డిగ్రీ అనుకుంటారు, కానీ ఆయనతో ఒక స్పెషల్ ఇంట్రాగేషన్ ఉంటాయి. అది ఏ విధంగా చేస్తారు అంటే అప్పుడులో నేరాలు చేసేవాళ్ళు పలానా వారే చేసేవారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే అయి ఉంటారని చెప్పేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరాలు అందరూ చేస్తున్నారు. కేవలం ఒకళ్ళు మాత్రమే కాకుండా చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, యువకులు కూడా చేస్తున్నారు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న ఈ కాలంలో ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, నేరస్తులను ఎలా గుర్తించాలనే విషయాన్ని సూరిబాబు గారిని తెలుసు. సూరిబాబు గారు నమస్తే. నమస్తే సార్. క్రైమ్ కింగ్ సూరిబాబు, విశాఖపట్నం కమిషనరేట్ ఆఫ్ పోలీస్. చాలామంది మీకు క్రైమ్ కింగ్ ఆయన అసలు ఒక సీన్ చూడగానే టక్మని చెప్పేస్తాడు. ఆయన ఇంట్రాగేషన్ అలాగే ఉంటుంది, దొంగలను వేటాడని కూడా అలాగే పట్టుకుని వేటాడతాడు. దాదాపు 40 సంవత్సరాలు ఆయన అరెస్ట్ చేయని గ్యాంగ్ అంటూ లేదు అనేది మీ రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ నడిచేది. ఆ టైంలో ఈ సామాజిక వర్గవాడు లేదా పలానా ఊరు వాడే ఈ నేరం చేశాడు అనేది సీన్ చూడగానే మీరు చెప్పేశారు. కానీ ఇప్పుడు ఆ సామాజిక వర్గం, అన్ని సామాజిక వర్గాలు చేస్తున్నాయి, అన్ని ఊర్లో దొంగలు ఉన్నారు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులు వస్తున్నారు. తర్వాత అప్పట్లో ఒక నేరం చేసే ఒక వ్యక్తి లేదా ఆ గ్యాంగ్ అదే నేరానికే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నేరాన్ని ఒక గ్యాంగ్ కాకుండా ఆ గ్యాంగ్లో మిక్స్డ్ అవుతున్నారు, అన్ని నేరాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే బ్యాంక్ అఫెండ్ చేస్తారు, అంటే రకరకాలు చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ అంటే మీరు 40 సంవత్సరాల్లో చూసిన ఇంట్రాగేషన్కి, మీ స్కిల్స్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఎదుర్కోవాలి? అంతేకాకుండా గతంలో సెల్ ఫోన్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, టవర్ డంపులు కానీ లేని కాలంలో ఇంట్రాగేషన్ ఏ విధంగా ఉండేది? ఇప్పుడు టెక్నాలజీతో జరుగుతున్న ఇంట్రాగేషన్లో, కేసు ఇన్వెస్టిగేషన్ చేయడంలో కేవలం టెక్నాలజీ ఒకటే ఉండాలా, లేదా మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అవసరమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు డి సూరిబాబు గారి కుటుంబ నేపథ్యం, ఆయన పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? నమస్కారం సార్ మురళీధర్ గారు. అలాగే ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. మేము ఫస్ట్ 83లో ఎన్లిస్ట్మెంట్ అయింది సార్. 83లో పోలీసు అనేసరికి కొంచెం పోలీస్ అవ్వాలి ఎందుకు అవ్వాలని ఈ పోలీస్ అంటే ఒక హుందాగా ఉంటుంది, ఒక బ్రేవ్గా ఉంటుంది, కొంచెం డిగ్నిటీ ఉంటుంది, ఎవరికైనా సేవ చేయొచ్చు అన్న ఆలోచనతో మన డిపార్ట్మెంట్కి వచ్చాను సార్. యాక్చువల్గా నేను డిగ్రీ చదువుతుండగా ఏఎంఎల్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఎన్సీసీ మొదటి నుంచి కూడా ఎన్సీసీ దీంట్లో ఉండేవాడిని సార్. ఎన్సీసీ చేస్తుండగా ఎన్సీసీ టూరు మన కృష్ణా కాలేజ్ ఉంది కదా సార్, విఎస్ కృష్ణా కాలేజ్, ఓల్డ్ విఎస్ కృష్ణా కాలేజ్ జూ పార్క్ దగ్గర. అక్కడ క్యాంప్ వచ్చాము. వస్తున్నప్పుడు సెలక్షన్స్, పోలీస్ సెలక్షన్స్ అవుతాయో తెలిసి మాకు ఓసీ గారిని పర్మిషన్ అడిగి, ఎన్సీసీ కమాండెంట్ గారి పర్మిషన్ అడిగి ఈ సెలక్షన్లో పాల్గొనడం జరిగింది. సెలెక్ట్ అయ్యాం. 84 జనవరిలో హిందూపూర్ బ్యాచ్ పంపించారు సార్, ట్రైనింగ్ పంపించారు. హిందూపూర్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడ కూడా నాకు బెస్ట్ అవుట్డోర్ డ్రిల్లో బెస్ట్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాను కూడా అక్కడ కానిస్టేబుల్ లెవెల్లో. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని విశాఖపట్నం సిటీ అర్బన్, అప్పుడు సిటీ అవ్వలేదు సార్,
అర్బన్ రామస్వామి సార్ ఐపీఎస్ వారు సెలెక్ట్ చేశారు మమ్మల్ని అందరినీ కూడా. రామస్వామి గారు బ్యాచ్ అంటారు మమ్మల్ని. 220 మంది ట్రైనింగ్కి వెళ్ళాం సార్ విశాఖపట్నం సిటీ నుంచి. అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా వచ్చేసరికి 2 టౌన్ క్రైమ్ పోస్టింగ్ పడింది సార్ నాకు. ఫస్ట్ పోస్టింగ్ 2 టౌన్ క్రైమ్. ఓకే. పడితే అక్కడ రాయుడు సూర్యనారాయణ గారని ఒక ఆఫీసర్ ఉండేవారు సార్. చాలా పవర్ఫుల్ ఆఫీసర్, క్రైమ్ నాలెడ్జ్, మంచి క్రైమ్ నాలెడ్జ్ ఉన్న ఆఫీసర్ అనమాట. సిటీ మొత్తం, రూరల్ జిల్లా కాకినాడ, ఈస్ట్ గోదావరి మొత్తం కూడా క్రైమ్ నాలెడ్జ్ ఉంది. ఈ గ్యాంగ్స్ మీద ఎక్కువగా అవగాహన ఉంది. అప్పట్లో జరిగే గ్యాంగ్స్ మీద ఎక్కువగా అవగాహన ఉంది. సార్ దగ్గర ట్రైనింగ్ బాగా అయ్యా సార్. ఇంట్రెస్ట్గా పనిచేసాం కమిట్మెంట్తో. పోలీసులో ఏంటంటే సార్ టైం సెన్స్ ఒకటి ఉంటే సక్సెస్ వస్తుంది సార్. మనకి టైం ఒకటి, మనకి కమిట్మెంట్తో పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి సార్ చెప్పేవారు. ఆ విధంగా మేము కూడా ఫాలో అయ్యాము. ఫాలో అయిన తర్వాత ఫస్ట్ కేసులో ఒక ఈ స్టోర్ అఫెన్స్ అయింది సార్. షట్టర్ అఫెన్స్ అయింది. షట్టర్ అఫెన్స్ అయినప్పుడు నేను వచ్చి జాయిన్ అయిన కొత్తలో సార్ 2-3 డేస్లో అప్పట్లో బంగాల్ జింబో, పిల్లికల్ రాము అని నోటోరియస్ క్రిమినల్స్ కొబ్బరి తోట వాళ్ళు ఉండేవారు సార్. ఉంటే అప్పుడు వాళ్ళని పట్టుకోవడం కొద్దిగా కష్టమయ్యేది అనమాట. కష్టమయ్యేది. ఆ టైంలో నన్ను తీసుకొని మా సీనియర్స్ ఆయన అలాగన్నా పట్టుకోవాలి, మనం చాలా నోటోరియస్ క్రిమినల్స్ వాళ్ళు అని చెప్పేసి అంటే, అప్పుడు పోర్ట్ యార్డ్ ఉంది కదా సార్ కాన్వెంట్ జంక్షన్లో, కొబ్బరి తోట నుంచి పరిగెట్టి పట్టుకున్నాను సార్ 3 కిలోమీటర్. చాలా నోటోరియస్ క్రిమినల్ పట్టుకోగానే అప్పుడు మనకి భలే పరిగెట్టు అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఐడి పార్టీ డిటెక్టివ్ టీంలో పెట్టడం జరిగింది సార్. నాకు పెట్టిన తర్వాత వంకా వెంకట్రావు అని ఒక అతను ఉండేవాడు. మాకు ఐడి పార్టీ చేసినప్పుడు ఒక క్రిమినల్, నోటోరియస్ క్రిమినల్ ఉండేవాడు సార్. ఫిషింగ్ హార్బర్లో జంప్ చేసి వెళ్ళిపోతుంటే చేసి నేను కూడా హార్బర్ జెట్టీలో జంప్ చేయడం జరిగింది. ఈదుకొని వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చాం. అప్పుడు మంచి ప్రాపర్టీ కూడా రికవర్ అవ్వడం జరిగింది. అంటే మీరు పరిగెట్టడంలో ఫస్ట్? పరిగెట్టడంలో అంటే సార్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది సార్. అలాగా అక్కడి నుంచి నా క్రైమ్ లైఫ్ స్టార్ట్ అయింది సార్. బాగా చేస్తున్నాడు కుర్రాడు, చాలా చక్కగా చేస్తున్నాడు, ఈయన ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలని ఆఫీసర్లు నన్ను ఐడి పార్టీ టీంలో తీసుకున్నారు సార్. ఓకే. అక్కడి నుంచి మనం బాగా కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది సార్. అలాగా అంటే మీరు పనిచేస్తున్న టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి చెప్పండి. అప్పుడులో నేను చెప్పేది 2 టౌన్ ఏరియాలో. 2 టౌన్ ఏరియాలో బత్తిన రామకృష్ణ అని ఒక నోటోరియస్ క్రిమినల్ చాలా నేరాలు చేసేవాడు సార్. అతను చేస్తున్నప్పుడు చాలా హెచ్బీ కేసులు ఒక సుమారు 40-50 హెచ్బీ కేసులు చేశాడు సార్. అతని కోసం ఇన్ఫర్మేషన్ పెట్టాం. అంటే ఇప్పుడు టెక్నికల్గా మనకి చాలా డెవలప్ అయ్యాము. అప్పుడు సీసీ కెమెరాస్ కానీ, ఈ కాల్ డేటాస్ కానీ ఇటువంటివి ఉండేవి కదా సార్. మనం ఫీల్డ్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే. ఈ లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఇంకా దొంగల దగ్గరికి మనం అప్రోచ్ అయ్యి, వాళ్ళ ద్వారా మనం ఎవరు దొంగతనం చేశారని కనిపెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఏదో రూపాయి మనం డబ్బులు ఇచ్చి అలాగా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ డెవలప్ అంటే మనం ఏదైతే నేరం జరిగింది, ఏదైతే మనకి ఇక్కడ ప్రాపర్టీ పోయింది, ఎలా నేరం జరిగిందని చెప్పేసి మన ఇన్ఫార్మేట్స్ కొంతమంది ఉంటారు సార్. వాళ్ళకి చెప్తే పలానా వ్యక్తి లావిష్గా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, పలానా వ్యక్తి బంగారం అమ్మాడు, అలాగా మనకి చెప్పడం జరుగుతుంది సార్. చెప్పిన తర్వాత మనం అతని మీద వాచ్ పెట్టి, నిఘా పెట్టి మనం ఏం చేస్తామంటే వాడిని ప్రయత్నం కరెక్ట్గా చేసాడా లేదా అని తెలుసుకొని వాడిని పికప్ చేసి ఇంట్రాగేషన్ మీరు అన్నారు కదా సార్, ఇంట్రాగేషన్ అనేది ఒక పార్ట్. అంటే ఇంట్రాగేషన్ అనగా చాలా మందికి తెలిసిన విషయం థర్డ్ డిగ్రీ అనుకుంటారు. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ కాదు, డైరెక్ట్ థర్డ్ డిగ్రీ పెడతారు, పైన వేలాడదీస్తారు, ముసలు లెక్కిస్తారు. అదంతా రాంగ్ సార్. అది అంటే థర్డ్ డిగ్రీ ఉండాలి. ఒక క్రిమినల్కి ఓవరాల్గా మనం ఇంట్రాగేట్ చేయొచ్చు, ఒక క్రిమినల్కి థర్డ్ డిగ్రీ ఉండొచ్చు. 99% ఎవరికి కూడా థర్డ్ డిగ్రీ అవసరం లేదు సార్. మనం ఓవరాల్గా మాట్లాడి అతని తాలూకా ఎక్యూజ్ తాలూకా బాడీ లాంగ్వేజ్ని బట్టి, మన క్వశ్చనరీ బట్టి, మనం చేసే ప్రశ్నలు బట్టి, ఆ సమాధానం చెప్పే విధానం బట్టి మనం ఇంట్రాగేషన్ చేసి ఓపికగా కూర్చుంటే మనకి సక్సెస్ అవడానికి. అడగగానే వాడు ఏం చెప్పరు సార్. అది థర్డ్ డిగ్రీ అంటే అడగగానంటే మన క్వశ్చన్ మనకేంటి అడగాలి అనేది మనకు రావాలి సార్. ఇప్పుడు అతను చేయలేదు. ఉదాహరణకి ఒక కేసులో గోపాలపట్నం కేసులో బంగారు షాప్ అయింది కదా సార్. రీసెంట్గా గోపాలపట్నం బంగారు షాప్ అయింది. ఓకే. శ్రీ జ్యువెలర్స్ ఏదో అఫెన్స్ అయింది సార్. దాంట్లో ఒక నేవీ అతను అఫెన్స్ చేశాడు. నేవీ పెట్టి ఆఫీసర్ ఒక అతను ప్లస్ ఒక ఆ వైఫ్ కూడా కలిసి
షట్టర్ అఫెన్స్ చేశారు సార్. ఓకే. అతను ఏం చేశారు, పట్టుకున్న సిడిఆర్ వచ్చింది, మొత్తం కాల్ డేటా వచ్చింది, మొత్తం వీళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇంట్రాగేషన్ చేసిన అతను చెప్పట్లేదు, నేను ట్రైన్కి నేను ఊరు వెళ్తున్నాను ఎక్స్ప్రెస్ ఈస్ట్ కోస్ట్కి అని అన్నాడు. ఈస్ట్ కోస్ట్కి నువ్వు ఎలా వెళ్తున్నావు, నేను కంప్లైంట్ చేస్తాను మీ మీద, నేను అనవసరంగా బాగా మా సిఎస్ఓ గారికి కంప్లైంట్ చేస్తాను, మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. ఆ టైంలో మేము కూర్చొని నువ్వు ఏ ట్రైన్కి వెళ్ళాలి, నేను ఈస్ట్ కోస్ట్కి వెళ్ళాలి, ఈస్ట్ కోస్ట్ వెళ్ళాలంటే నీ నేవీ పరిధి నుంచి ఎంత దూరం, నీకు గోపాలపట్నం రైల్వే స్టేషన్ దగ్గర మెయిన్ రైల్వే స్టేషన్ జ్ఞానాపురం రైల్వే స్టేషన్ దగ్గర అంటే జ్ఞానాపురం రైల్వే, మరి మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మీరెందుకు నేను ఇక్కడికే ఎక్కాలని చెప్పేసి వచ్చాను నేను. ఓకే, మీరు 1:30కి ట్రైన్, మీరు 10 o'clock ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి, ఇటువంటి పాయింట్స్ అని క్రాస్ చేసేసరికి అతన్ని టక్కుని బ్రేక్ అయ్యాడు సార్. కొట్టలేదు, తిట్టలేదు అతన్ని. మనం ఆ పాయింట్స్ నువ్వు రావాల్సిన అవసరం లేదు, మీ మిస్సెస్ రావాల్సిన అవసరం లేదు, 10 గంటల నుంచి మీరు రైల్వే స్టేషన్ లక్కింగ్లో ఉండాల్సిన అవసరమే వచ్చింది. మీరున్నారు అక్కడ, మీరు రైల్వే స్టేషన్ అయితే దగ్గర, జ్ఞానాపురం రైల్వే స్టేషన్ దగ్గర, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఎందుకు వచ్చారు చెప్పండి అని గట్టిగా పట్టుకుని కూర్చుంటే కన్ఫ్యూజ్ చేసాడు. నేను ప్రాపర్టీ తీసి పళ్ళ దగ్గర పెట్టానని చెప్పి అందరూ ఆఫీసర్స్ అందరూ వెళ్ళాం సార్, ఏసీపీ గారు అందరూ వచ్చారు, వెళ్ళాము, రికవరీ అయింది ఇంటాక్ట్. అంటే ఆయన బహుశా కొత్త నేరస్తుడే ఉంటాడు. కొత్త నేరస్తుడైనా పాత నేరస్తుడైనా సార్, హ్యాబిచువల్ అఫెండర్ ఉంటాడు, కరడు కట్టిన నేరస్తుడు. అవును, మీరు కూర్చోబెట్టి టెక్నికల్గా మీరు సెల్ ఫోన్ కాకపోయిన అప్పట్లో ఇలా చేస్తావు అలా చేసి ఎందుకు వచ్చావు అంటే అంత ఈజీగా చెప్పే రకాలు ఉండవండి. అదే సార్ నేను చెప్పింది, అది అంత ఈజీగా చెప్పరు, వాళ్ళకి కొంచెం థర్డ్ డిగ్రీ ఉంటుంది, కాకపోతే థర్డ్ డిగ్రీ ఎక్కువ అవసరం లేదు సార్. అది ఓవరాల్గా మనం ఏ ప్రశ్న వేయాలి అతనికి, ఏ విధంగా మనకు సమాధానం చెప్తాడు, మనకున్న క్లూస్, మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇతను పలానా వ్యక్తి దగ్గర అనే వ్యక్తి దగ్గర ఇయర్ స్టడ్స్ తాకట్టు పెట్టాడు, ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది, కానీ మనం అడగం, అతను నోటంటే మనం చెప్పించాలి, ఇంకా ఏం చేసావు, నువ్వు ఇది చెప్పలేదు, అది చెప్పలేదు, నాకు తెలుసు ఇన్ఫర్మేషన్ అని మనం అతని దగ్గర నుంచి ప్రశ్నల వర్షం కురిపించాలి సార్. అంటే ముందు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత ఇంటరాగేషన్ కూర్చోవాలంటారు. ఇన్ఫర్మేషన్ మనం సెక్యూర్ చేసుకుంటాం సార్, ఆల్రెడీ మనకు వచ్చిన తర్వాతే కదా సార్ పికప్ చేస్తాం ఇన్ఫర్మేషన్. పలానా నేరం చేసాడు, పలానా ఈ ఎంఓ ఇతను చేస్తాడు, ఇతను వచ్చి ఉన్నాడు, ఇప్పుడంటే డేటా చెప్తుంది సార్, మన సిడిఆర్ గురించి వదిలేను, గతంలోనే చెప్పండి. గతంలో అదే అప్పుడు మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకునేవాళ్ళం సార్ అక్కడ. ఎలా అంటే ఈ పాత క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళి పలానా దగ్గర నేరవేంద్ర నువ్వు చేసావా, ఎవరు చేశారు అంటే, లేదు లేదా పలానా వ్యక్తి మందు బాగా తాగుతున్నాడు, అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నాడు, ఇలాగా చెప్పుకొని వచ్చేవారు సార్. చెప్పుకున్నాక లావిష్ ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ మనం వారిని అదుపులో తీసుకొని మనం కూడా ఒక 1 or 2 days వాచ్ పెట్టేవాళ్ళం, లావిష్ ఖర్చు పెట్టడం చేసిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి మనం పికప్ చేసి ఇంట్రాగేషన్ చేసేవాళ్ళం. సార్ లావిష్ ఖర్చు పెడుతుంది ఇంట్లో, వాళ్ళకి ఇంకొక రకంగా ఆదాయం వచ్చి ఖర్చు పెట్టి ఉండొచ్చు కదా, అది మనం ఎంక్వైరీ చేస్తాం కదా సార్, పని చేసుకొని చేస్తున్నాడా లేకపోతే ఈ దొంగతనాలు చేసే బ్రతుకుతున్నాడా అన్నది మనం ముందే స్టడీ చేస్తాం సార్ అన్ని. సార్ కొంతమంది నేరస్తులకి మీరు తీసుకురాగానే వాళ్ళకి మంచి భోజనం, వాళ్ళకి కావాల్సిన మందు ఇస్తే ఆటోమేటిక్ బ్రేక్ అవుతాడు కదా, అది కూడా ఉంది. అతను కోరుకుంటాడు అన్నమాట, నాకు బీర్ ఇవ్వండి సార్ చెప్పేస్తాను. ఆ విధంగా ఒక కేసు చెప్పండి. అంటే ఒక్కసారి అంటే బిర్యానీ ఎక్కువ మనం ఆఫర్ చేసేవాళ్ళు సార్, మందు అది ఇచ్చే అట్లాంటి ఎప్పుడు మనం చేయలేదు. అడిగేవారు, నాకు బీర్ ఇవ్వండి సార్, నాకు ఇది ఇవ్వండి సార్, నాకు కైని ఇవ్వండి సార్, కైని ప్యాకెట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అనేవారు. అలాంటప్పుడు మనం ఏంటంటే నీకు బిర్యానీ కావాలో చెప్పరా బాబు, ముందది కూడా ఇల్లు మనం ఇది చేయం మనం అని చెప్పేసి జరగడం ఉండేదన్నమాట. ఆ బిర్యానీ శుభ్రంగా పెడితే వెంటనే అతను చేసిన నేరాలను అడ్మిట్ అయ్యేవాడు సార్. ఆ విధంగా మీరు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిన తర్వాత తిని నేరాలు ఎక్కడెక్కడ చేశాను, రికవరీ ఎక్కడని చెప్పే నేరస్తులు ఉన్నారా? చెప్పే నేరస్తులు ఒక నేరస్తులు కొంచెం చెప్పండి. ఆకుల మధ్య వెంకటరమణ ఉన్నాడు సార్, దున్నా కృష్ణ నోటోరియస్ క్రిమినల్స్ ఉన్నారు సార్. వీళ్ళంతా వీళ్ళంతా కూడా చాలా బాగా, అబ్దుల్ రజాక్ అని ఒక డిహెచ్బి అఫెండర్ సార్, సెన్సేషనల్ సిరీస్ ఆఫ్ డిహెచ్బి అఫెండ్ చేశారు ఆయన. అతను కడప డిస్ట్రిక్ట్ నేటివ్ ప్లేస్, చదువుకున్న అతను సర్పంచ్ కొడుకు, అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అల్లుడు అనమాట ఆయన. అతను డిహెచ్బిలు బ్రహ్మాండ డిహెచ్బిలు చేసేవారు అనమాట. ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకి అఫెన్స్ కంప్లీట్ చేసుకుని వచ్చేవారు అనమాట. అతన్ని మేము ట్రాప్ చేసి పట్టుకున్నాం. మా ఆఫీసర్స్ అందరూ కూడా బీట్ సిస్టమ్ డెవలప్ చేశారు. అప్పుడు చాలా ఇంపార్టెంట్ సార్, బీట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తిరగడం, డే బీట్ నైట్ బీట్ తిరగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చే వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపెట్టాలంటే మన బీట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా లర్కింగ్లో పెట్టి ఎక్కడైతే అఫెన్సెస్ అవుతున్నాయో మేము ట్రేస్ చేయడం జరిగింది అని పట్టుకోవడం జరిగింది అనమాట. అతను ఏం చేశాడంటే సార్, అతను ఏమి లేదు, నన్ను ఏం కొట్టొద్దు, మీరేం చేయొద్దు,
అతను చదువుకున్న వ్యక్తి. అతను అప్పుడు ప్రీవియస్ మేము పట్టుకోకముందు చాలా గంజాయి వ్యాపారం అది చేసేవాడు సార్. అతను కారు గీరు సీజ్ చేశారు, అక్కడ హైదరాబాద్లో ఎక్కడ సీజ్ చేశారు. తర్వాత ఇతను పట్టుకున్న తర్వాత మొత్తం డైరీ ఇచ్చాడు సార్ ఆయన. డైరీయే అతని కన్ఫెషన్ మొత్తం అంతా ఏదే ఎక్కడెక్కడ నేరం చేశాడు, ఎక్కడెక్కడ ఐటమ్స్ అమ్మాడు, డిస్పోజల్ అంతా కూడా అతను డైరీ ఇచ్చాడు. డైరీ రాసుకుంటాడు. డైరీ రాసుకున్నారు అతను. షేక్ అబ్దుల్ రజాక్ అతని పేరు, కడప. డైరీ ఇచ్చేస్తే డైరీ చూసుకొని మేము రాసాం. అందులో ఒక వాచ్ తేడా వచ్చింది, మర్చిపోయాడు. వాచ్ రికవరీ మర్చిపోయాడు, కాస్ట్లీ వాచ్. అప్పట్లో 30,000 ఎంతో వాచ్ సార్. ఏమయ్యా నువ్వు అందులో వాచ్ ఏదని అడిగితే నేను తీలేదు సార్, అదే తీసని చెప్పాను కదా సార్ మీకు అని చెప్పేసాను. డైరీ చివరిలో రాసుకున్నాడు అతను. వాచ్ కూడా రికవర్ చేసాం. అలాంటి అఫెండర్స్ కూడా ఉంటారు సార్. కొంతమంది ఎంత థర్డ్ డిగ్రీ మీరు చెప్పినట్లు థర్డ్ డిగ్రీ ఉపయోగించినా ఎంత చేసినా కొంతమంది అడ్మిట్ అవ్వరు. సార్ ఇప్పుడు మీరు డైరీ అకౌంట్స్ రాస్తారు, డైరీ మెయింటైన్ చేస్తున్న దొంగలు చూశారు. నేను ఒక దొంగలు చూస్తుండే, ఆయన దొంగతనం రాస్తాడు, దాన్ని ఇన్కమ్ అని పెట్టుకుంటాడు, ఎక్స్పెండిచర్ కూడా పెట్టుకుంటాడు. ఈ రోజు ఇక్కడ ఖర్చు పెట్టా, ఈ రోజు ఇక్కడ ఖర్చు పెట్టా, ఇక్కడికి వెళ్ళా, అక్కడికి వెళ్ళాను. ఆ విధంగా ఖర్చులు కూడా రాసుకున్న దొంగలు చూసారు. ఖర్చులు అయితే నేనైతే చూడలేదు సార్. దొంగతనాలు చేసి ఒక కాలనీ డెవలప్ చేసిన అఫెండర్ని చూశాను సార్ నేను. అంటే పేదవాళ్ళకి సాయం చేసే అఫెండర్ని కూడా చూశాను. ఎవరు? ఎస్పీ మూర్తి అని, ఫకీర్ స్వామూర్తి అని ఒక అతను ఉండేవాడు సార్. మరి మన దగ్గర చేశాడు, విజయవాడ చేశాడు, గుంటూరు చేశాడు. చాలా ఫేమస్ అఫెండర్ ఎస్పీ మూర్తి, ఫకీర్ స్వామూర్తి అని అంటారు. అతను ఏం చేశాడంటే సార్, ఈ ఇళ్ళు కొట్టి నేరాలు చేసి అందులో వచ్చిన ఇన్కమ్ని పేదవాళ్ళకి సాయం చేయడం జరిగింది సార్. ఆయన ఉన్న ఏరియాలో పేదవాళ్ళు సాయం చేయడం జరిగింది. అటువంటి అఫెండర్ చూశాను. ఇంకా వేరే ఏమంటాడండి మీరు ఇంట్రాగేషన్లో? అంటే నాకు పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం, నేను ఏదో చేయాలనిపించింది చేస్తానని చెప్పేసి అంటాడు సార్. దొంగతనం చేసి అది దొంగతనం చేయడం ఎందుకని చెప్పేసి అటువంటి దొంగతనం కష్టపడి చేయొచ్చు కదా అంటే, లేదు సార్ కష్టపడితే మాకు ఎంత వస్తుంది, 200 300 వస్తుంది, ఇలా చేస్తే మాకు ఎక్కువ. నేను పేదవాళ్ళ ఇంట్లో నేను చేయట్లేదు, ఎవరైతే బాగా సౌండ్ ఉందో వాళ్ళ ఇంట్లో నేరం చేసేస్తా అని చెప్పేసి చెప్తారు. అయితే రికవరీ కూడా ఇంట్రాగేషన్ కూడా గట్టిగా చేయాల్సిన అవసరం లేదు సార్. అతను మనం మామూలుగా మన స్టైల్లో వార్లు ఇంట్రాగేషన్ చేస్తే చెప్పేసేవాడు. అవునా? అలాంటి అఫెండర్ అతను. ఇంకో కొంతమంది అఫెండర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కోసం, నాగార్జున ఫ్యాన్ అని లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఫ్యాన్స్ ఖర్చు పెడతారన్నమాట. ఫ్యాన్స్ కోసం ఇలాగ నేరాలు చేసిన అఫెండర్స్ కూడా వంతరాప్ కిషోర్ అని ఒకడు ఉన్నాడు సార్. వంతరాప్ కిషోర్ అని ఒక అఫెండర్ ఉండేవాడు. అతను ఏం చేశాడంటే ఈ నేరాలు చేసి ఫ్యాన్స్ కోసం ఈ సినిమా హీరో ఫ్యాన్ అది సార్ సినిమా రిలీజ్ కోసం రిలీజ్ అయిన రోజున ఖచ్చితంగా థియేటర్ దగ్గర మేము కూడా ఆ నేరాలు చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఆ థియేటర్ దగ్గరికి కాసేవాళ్ళం అనమాట. అలా పట్టుకోవడం కూడా జరిగింది అనమాట సార్. అంటే ఏం చేస్తాడంటే సినిమా రిలీజ్ ముందు దొంగతనం చేస్తాడా, ముందే చేసి పెట్టుకుంటాడు? చేస్తారు సార్, సిరీస్ ఆఫ్ అఫెన్స్ చేస్తారు. కానీ ఈ ఫ్యాన్స్ కోసం ఎక్కువ, ఈ ఫ్యాన్స్ని డెవలప్ చేయడం కోసం ఎక్కువ ఖర్చు చేస్తారన్నమాట. మొత్తం ఈ అఫెండర్స్కి అందరికీ డ్రింక్ ఇవన్నీ కూడా హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి సార్. అంటే ఆయన నేరంలో స్నాచింగ్ చేస్తాడా? హౌస్ బ్రేకింగ్ సార్, హెచ్బీస్ చేస్తారు సార్. హౌస్ బ్రేకింగ్ బై నైట్ డే అలా చేస్తుంటారు సార్. వచ్చిన ఆదాయంలో కొంత సినిమా ఫ్యాన్స్ కోసం, ఫ్లెక్సీల కోసం, వాటి కోసం ఖర్చు పెట్టి ఆయన దొరకడం కూడా మీకు ఆ సినిమా రిలీజ్ రోజునే చాలా సార్లు మేము పట్టుకోవడం కూడా జరిగింది సార్ అతన్ని. ఓకే.